ఓం నమో వెంకటేశాయ. చతుష్పాద్ధర్మపాలన చతుష్పాద్ధర్మహేళన గోవింద గోవింద. సర్వాత్మకోపి హృదయాంతరమధ్యగోపి సర్వానతోపి సమయాది వికల్పకోపి సర్వార్థదోపి వయునస్య విభంజకోపి సర్వాత్మనా కిమున భాసి మమాద్యదేవా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. సర్వాభరణభూషాయ సర్వాయుధధరాయ చ సర్వానుగ్రహకార్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణామృతభరాయ విసంకటాయ వ్యాసప్రసూతశుకశౌనకసంఘటాయ సంసారవృక్షఫలభక్షరుజాంకటాయ క్షీరోదధిం మథత భాగవతం ఘటాయ. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు 14 మన్వంతరాలను గురించి చెప్పి పూర్తి చేశారు. చెప్పి పూర్తి చేసిన తర్వాత 14వ అధ్యాయంలో 13వ అధ్యాయం ఇప్పుడు గడిచింది కదా. 14వ అధ్యాయంలో రాజోవాచ పరీక్షిత్ గారు శ్రీశుకుల వారిని ఒక ప్రశ్న వేశారు. మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి ఏ ఏన నియుక్తాస్తద్వదస్వమే అని. ఓ మహర్షి, భగవన్, ఓ పూజ్యుడా, మన్వంతరేషు 14 మన్వంతరాలను గురించి చెప్పావు. చెప్పి ఆ మన్వంతరాలలో ఏదో మనువు గారు, మనువు పుత్రులు, అలాగే దేవతలు, దేవతాగణాల వాళ్ళు, ఇంద్రుడు, అలాగే ఋషులు అనే ఐదుగురిని గురించి చెప్పావు. అలాగే శ్రీహరి అవతారాలను గురించి చెప్పావు. వీళ్లలో ఎవరు ఏం చేస్తున్నారు? యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి ఏ ఏన, ఏ పని చేస్తున్నారు, ఎందుకు ఆ పని చేస్తున్నారు, ఎవరు చెప్పగా చేస్తున్నారు. అందులో శ్రీహరి ఆయన స్వతంత్రుడు కాబట్టి ఆయనే మిగతా వాళ్ళకి పని చెప్పాలి. కాబట్టి నియుక్త, ఆయన చెప్పగా చేసిన వీళ్ళు చేసిన పనులేంటి, ఎవరెవరు ఏం పని చేయాలి, ఎవరెవరి బాధ్యతలు ఏంటి అనే సంగతి సంగ్రహంగానైనా సరే నాకు చెప్పు అని అడిగారు. మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి ఏ ఏన నియుక్తాస్తద్వదస్వమే అనే శ్లోకంలో. దానికి ఋషిరువాచ, ఋషి భూత భవత్ వర్తమాన కాలాలని అలాగే భవిష్యత్ కాలాన్ని కూడా చూడగలిగినటువంటి ఋషి ఆ శ్రీశుకుల వారు ఆయన సమాధానం చెప్పాడు. మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే ఇంద్రాసురగణాశ్చైవ సర్వే పురుషశాసనా అని. సంక్షిప్తంగా ఇంతే చెప్పాలయ్యా. మనువులు కానీ, మనుపుత్రాశ్చ మనుపుత్రులు కానీ, మునయశ్చ మునువులు కానీ, సురగణ దేవతాగణాల వాళ్ళే కానీ, ఇంద్రాహ ఇంద్రుడు కానీ, ఇంద్రులు కానీ 14 మంది ఇంద్రులు కదా వాళ్ళు కానీ, సర్వే అందరూ కూడా పురుష శాసనా. ఆయా మన్వంతరంలో శ్రీహరి ఆయా అవతారాలను ధరించి వచ్చి వాళ్ళకి మీరు ఫలానా పని చేయండి, ఈ రకంగా మీరు నడుచుకోండి అని చెప్తే అలా నడుచుకోవటమే, ఆయన చెప్పినట్లు వినటమే అని చెప్తున్నారు. మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే
ఇంద్రాసురగణాశ్చైవ సర్వే పురుష శాసనా. వాళ్ళలో యజ్ఞాదయోయా కథితా పౌరుష్యస్తనవో నృప మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభి ప్రచోదితా. మనువులందరూ కూడా, మనువులు కానీ మనుపుత్రులు కానీ దేవతాగణాల వాళ్ళు కానీ ఇంద్రులు కానీ లేకపోతే ఋషులు కానీ అందరూ కూడా శ్రీహరి ఆయా మన్వంతరంలో యజ్ఞుడు మొదలైన పేర్లతో అవతరిస్తూ ఉంటాడు కదా. యజ్ఞుడు అనే పేరుతో ఒక శరీరాన్ని దాల్చి వస్తూ ఉంటాడు కదా. ఆ శరీరాన్ని దాల్చి వచ్చిన ఆయన ఏం చెప్తే, ఆ శరీరంతో ఆయన ఏం చెప్తే అది చేస్తారు. చేసి జగద్యాత్రాం నయంతి. వాళ్ళు తమ జీవితాన్ని మాత్రమే కాకుండా, ఆ శరీరంతో ఆ జీవితాన్ని మాత్రమే కాకుండా మొత్తం లోకాలన్నిటినీ కూడా నడిపిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ బాధ్యత ఇచ్చారో ఆ బాధ్యత ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. యజ్ఞాదయో యా కథితా పౌరుష్యస్తనవో నృప మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభి ప్రచోదితా. అందులో ఋషులు చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్ యథా తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మ సనాతన అనే పని చేస్తారు. ఒక్కొక్క 4 యుగాలు పూర్తయిపోయిన వెంటనే కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగము అనే 4 యుగాలు పూర్తయిపోయిన వెంటనే చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్. ఈ కాలంలో, ఈ 4 యుగాల కాలంలో వేదాలు మొత్తం అదృశ్య స్థితికి చేరుకుంటాయి. కాలేన గ్రస్తాన్, కాలం అనేది వాటిని మింగేస్తుంది అనే చెప్పాలి. ఆ శృతిగణాలని మళ్ళీ ఋషులు తపస, ఈ 4 యుగాలు పోయి మళ్ళీ కృతయుగం ప్రారంభమవుతూ ఉండగా తపస్సు చేసి, ఈ 4 యుగాల పాటు తీవ్రమైన తపస్సు చేసి 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 మళ్ళీ ఆ వేదాలను ఆ యుగ ప్రారంభంలో, యుగాదిలో వాళ్ళు పరమేశ్వరుడి దగ్గర నుంచి ఉపదేశంగా పొందుతూ ఉంటారు. దాన్నే మంత్రదర్శనం అని పిలుస్తారు. వాళ్ళని, ఆ ఋషుల్ని మంత్రద్రష్టలు అని పిలుస్తారు. వాళ్ళు సొంతగా రాయగలిగింది లేదు, పరమేశ్వరుడు వాళ్ళకి మానసికంగా ఉపదేశం చేస్తే ఆ చేసిన ఉపదేశాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి తమ శిష్యులకి, వారి శిష్యులకి ఇలా ప్రచారం చేస్తారు. ప్రచారం చేయటం అనేది ఎందుకు, వేదాలు ఎందుకు అంటే యతో ధర్మ సనాతన. సనాతన శాశ్వతమైనటువంటి వైదికమైన ధర్మం అందులోనే కదా ఉంది. శాశ్వతమైన, ఎవరికి నచ్చినట్లు వారు ఉండటం అని కాకుండా ఎవరికి మంచిది కలిగిస్తుందో వారు అలా ఉండటం అనే తీరులో నడిచే ధర్మం అనేది ఆ వేదాల్లోనే కదా ఉంది. కాబట్టి శాశ్వతమైన ధర్మాన్ని ప్రతిపాదన చేసే వేదాన్ని వీళ్ళు చూసి అందులో ఉండేటువంటి ధర్మ మార్గాన్ని మొత్తాన్ని ఒకసారి అర్థం చేసుకుని దాన్ని తమ శిష్యులకి చెప్పి ప్రచారం చేస్తారు. ఇది మహర్షుల యొక్క పని. చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్ యథా తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మ సనాతన. తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితా యుక్తా సంచారయత్యద్ధ స్వే స్వే కాలే మహీం నృప. ఋషులు ఈ ధర్మ ప్రచారం చేస్తే, వేదాలను ధర్మాన్ని ప్రచారం చేస్తే, ఆ ధర్మం యొక్క 4 పాదాలు, సత్యం మొదలైనటువంటి 4 పాదాలు, వాటితో కూడిన ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తే మనువులు హరిణోదితా శ్రీహరి ప్రేరణతో యుక్తా, వాళ్ళు కూడా ఆ ధర్మాచరణ చేస్తూ, వాళ్ళు కూడా ఆ ధర్మ మార్గంలో ఉంటూ ధర్మం సంచారయంతి, ధర్మం మొత్తాన్ని లోకమంతా నడిచేటట్లు చూస్తారు. అందరూ ధర్మాచరణ చేసేటట్లు వాళ్ళు చూస్తారు. స్వే స్వే కాలే, తమ తమ కాలంలో ఆ ధర్మాచరణ సవ్యంగా సాగాలి అనే ప్రయత్నం చేస్తారు. నృప, నువ్వు చిన్న రాజ్యానికి ఓ చిన్న రాజువి, వాళ్ళు పెద్ద రాజ్యానికి పెద్ద రాజులు. ఎలాంటి పెద్ద రాజులు అంటే 71 యుగాల పాటు నిరాటంకంగా పాలన సాగించేటువంటి మహారాజులు వాళ్ళు. నువ్వు ఏదో తక్కువ కాలానికి చిన్న రాజ్యానికి రాజువి. నువ్వే నీ రాజ్యంలో ధర్మాచరణే ఉండాలి అని కలితో పోరాడి మరి ధర్మాచరణను స్థాపన చేయాలని అనుకున్నావు కదా. వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. ఎప్పటికప్పుడు ధర్మాచరణ సాగేటట్లు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు ధర్మం అనేది కొంచెం దారి తప్పుతుంది, గాడి తప్పుతుంది, మళ్ళీ తిరిగి గాడిలో పెడతారు, మళ్ళీ దారిలో పెడతారు, పెట్టి ధర్మాచరణ జరిగేటట్లు చూస్తూ ఉంటారు.
తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః యుక్తాः సంచారయత్యద్ధా స్వే స్వే కాలే మహీం నృపాం పాలయంతి ప్రజాపాలాః యావదంతం విభాగశః యజ్ఞభాగభుజో దేవాః ఏ చ తత్రాన్వితాశ్చ తైః. మరి మనువులు ప్రజాపాలన చేయటం ఏంటి? మనువులు ప్రజాపాలన చేయటం అంటే కొంచెం మిథికల్గా ఉంది కదా. అంటే పాలయంతి ప్రజాపాలాః, మనువులు మొదలైనటువంటి వాళ్ళు ప్రజాపాలన చేస్తారు. కొంత వాళ్ళు కనిపించకుండా ఉంటారంటే ఉంటారు. కానీ యావదంతం విభాగశః, ఈ మన్వంతర కాలం పూర్తయ్యేంత వరకు మనువులు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు కొంచెం ఎటైనా దారి తప్పితే ఇంకొక వైపు నుంచి వచ్చిన వాళ్ళ పిల్లలు ఇంకొక వైపు నుంచి వచ్చిన పిల్లలు ఇలా వంశవృక్షం పెరుగుతూ పెరుగుతూ ఉండగా వాళ్ళందరూ కూడా మనువుల యొక్క పిల్లలందరూ కూడా ఇలా పాలన క్రమక్రమంగా చేసుకుంటూ వస్తారు. యావదంతం మన్వంతరం పూర్తయ్యేంత వరకు విభాగశః, విభాగం ప్రకారం చేసుకుంటూ వస్తారు. మధ్యలో కొన్ని కాలాల్లో గాడి తప్పచ్చు, వేర్వేరు పాలనా విధానాలు రావచ్చు, కానీ మళ్ళీ సరిపోవచ్చు. మళ్ళీ వాళ్ళ పిల్లల యొక్క పరంపరలో వాళ్ళ DNA ప్రకారం వాళ్ళు మళ్ళీ రావచ్చు, వాళ్ళు పాలన చేయొచ్చు. ఇది కాక యజ్ఞభాగభుజో దేవాః, యజ్ఞభాగాలను అంటే ధర్మాచరణ భూమి మీద సక్రమంగా సాగుతూ ఉంటే ఆ ధర్మాచరణను మనువులు వాళ్ళ పిల్లలు సరిగ్గా గమనించుకుంటూ ఉంటే అంతా ధర్మమయంగా సాగుతూ ఉంటే యజ్ఞాలు సక్రమంగా సాగుతూ ఉంటే ఆ యజ్ఞాలలో ఇచ్చినటువంటి భాగాలను తినేటువంటి దేవతలు యజ్ఞభాగభుజో దేవాః, దేవతలు వాళ్ళు కూడా ఈ పాలనలో చెయ్యేస్తారు. వేసి మొత్తం లోకమంతా కూడా సవ్యంగా ఉండేటట్టు చూస్తారు. ఏ చ తత్ర అన్వితాశ్చ, ఎవరెవరికి ఏ ఏ బాధ్యత ఇవ్వాలి, ఎవరెవరికి ఏ ఏ దిక్కు బాధ్యత ఇవ్వాలి, ఏ ఏ పనుల మీద బాధ్యత ఇవ్వాలి అనే విభాగం జరిగిపోయింది కదా. ఆ విభాగం ప్రకారం ఎవరెవరు ఏ బాధ్యతలలో ఉన్నారో వాళ్ళందరూ పనిచేస్తారు. వాళ్ళందరితో కలిసి దేవతలు, దేవతలతో కలిసి మనుపుత్రులు, మనుపుత్రులతో కలిసి ప్రజలు, ఋషులు అందరూ కలిసి ఈ భూమి మీద సక్రమంగా రాజ్యం చేసుకుంటూ ఉంటారు. పాలయంతి ప్రజాపాలాః యావదంతం విభాగశః యజ్ఞభాగభుజో దేవాః ఏ చ తత్రాన్వితాశ్చ తైః. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితాం భుంజానః పాతి లోకాం స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. ఇంద్రుడు అనే ఆయన తన బాధ్యతని తాను నిర్వర్తిస్తాడు. ఆయనకి భగవంతుడు ముల్లోకాల మీద ఆధిపత్యాన్ని ఇచ్చాడు. ముల్లోకాలలోనూ ఉండేటువంటి సంపదలు మొత్తం నీవే అని ఇచ్చాడు. ముల్లోకాలలో అందరికంటే శక్తివంతమైన నాయకుడివి నువ్వే అని చెప్పి ఇచ్చాడు. అలాంటి అధికారాన్ని సంపదలని భుంజానః తాను అనుభవిస్తూ లోకాన్ త్రీన్ పాతి, ముల్లోకాలను కాపాడుతూ ఉంటాడు. ఆ కాపాడటంలో ఆయనకి రకరకాల ఆధిపత్యాలు ఇచ్చాడు. పూర్వ దిక్కుకు నువ్వే అధిపతివి అని ఒకవైపు ఇచ్చాడు. ఇంకోటి మబ్బులకి నువ్వే రాజువు అని మేఘరాజుడుగా కూడా ఆయనకి పదవి ఇచ్చాడు. దాని ప్రకారం కామం లోకే ప్రవర్షతి. ప్రజలందరూ ధర్మాచరణ సక్రమంగా చేస్తే కామం లోకే ప్రవర్షతి, వాళ్ళకి ఎంత కావాలో, ఎంత ఇస్తే అతివృష్టి అనావృష్టి అనేది రాకుండా ఉంటుందో అంత వర్షాన్ని ఇస్తాడు. ఒకవేళ కనుక ప్రజలు ధర్మ మార్గంలో లేకపోయారా, సరిగ్గా యజ్ఞయాగాదులు చేయలేకపోయారా, లేకపోతే అసలు ధర్మం అనేదే విశ్వాసం లేకుండా ఉన్నారా, నాస్తికులుగా ఉన్నారా, అప్పుడు కామంలోకే ప్రవర్షతి. ఆయనకి ఎక్కడ కావాలంటే అక్కడ వర్షాన్ని ఇచ్చేసి, ఎక్కడ కావాలంటే అక్కడ వర్షించేసేసి బాగా వరదలు వచ్చేటట్లు లేదా వృష్టి లేకుండా చేసి అనావృష్టులు వచ్చేటట్లు చేస్తాడు. బుద్ధి చెప్పడానికి ఏ దారినైనా ఆయన ఎంచుకుంటాడు. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితాం భుంజానః పాతి లోకాం స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. ఇది కాక శ్రీహరి కూడా వస్తాడు కదా. ఆ శ్రీహరి అనేవాడు మాత్రం ప్రతి మన్వంతరంలో ఖచ్చితం. ఆయన పనే నిజమైన పని. మిగతా వాళ్ళ పని వాళ్ళైనా చేయొచ్చు, మరొకళ్ళైనా చేయొచ్చు. పాలన అనేది మనువు గారు చేయొచ్చు, మనుపుత్రులు చేయొచ్చు, ఈ మన్వంతరంలో ఈయన చేయొచ్చు, పై మన్వంతరంలో ఆయన ఇంకొక ఆయన చేయొచ్చు, ఆయన పిల్లలు చేసుకోవచ్చు. వాళ్ళు మారుతూ ఉంటారు. కానీ శ్రీహరి అనేవాడు మాత్రం మారడు. జ్ఞానంచ అనుయుగం బ్రూతే హరిసిద్ధ స్వరూపధృక్ ఋషి రూపధర కర్మ యోగం యోగేశ రూపధృక్. ఆయన జ్ఞానంచ అనుయుగం బ్రూతే, ప్రతి యుగంలోనూ ఆయన దిగొస్తాడు. ప్రతి మన్వంతరంలోనూ ఆయా యజ్ఞ అనే అవతారాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఆ రూపాల్లో రావటం కాకుండా
ప్రతి యుగంలోనూ తాను దిగొస్తాడు, ప్రతి యుగంలోనూ దిగి వచ్చి జ్ఞానాన్ని ఉపదేశం చేస్తూ ఉంటాడు. ఆయనకి జ్ఞానాన్ని ఉపదేశం చేయటం అనేది అన్నిటికంటే పెద్ద పని. ఆ పని మీద ఇష్టంగా చేస్తాడు. హరి శ్రీహరి సిద్ధస్వరూపధృక్. ఒకప్పుడు కావాలంటే సనకాది సిద్ధుల యొక్క రూపాలనైనా సరే ఆయన స్వీకరించి ఆ రూపాల్లో ఉపదేశం చేస్తాడు. కొన్నిసార్లు వశిష్ఠాది రూపాలను కూడా ఋషి రూపాలని ధరించి కర్మ బ్రూతే కర్మ మార్గాన్ని ప్రచారం చేస్తాడు. ప్రతిసారి ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనేది అందేది కాదు కదా. అందుకని ఆ జ్ఞానం అందేందుకు వీలుగా చేయవలసిన కర్మ మార్గాన్ని కూడా ఈయనే ప్రచారం చేస్తాడు. దానికోసం వశిష్ఠాది మహర్షి రూపంలో తానే వస్తాడు. యోగేశ రూపధృక్. అప్పుడప్పుడు దత్తాత్రేయాది యోగేశ్వర అవతారాలను కూడా ఆయన స్వీకరిస్తాడు. స్వీకరించి ఆ యోగేశ్వర అవతారాల్లో యోగ ప్రచారాన్ని కూడా చేస్తాడు. వట్టి కర్మలు సరిపోవు అనుకుంటే, కర్మలతో పాటు యోగం కూడా కలిసి రావాలి అని అనుకుంటే యోగ ప్రచారాన్ని కూడా చేస్తాడు. లేదా యోగ్యులైన వాళ్ళకి యోగ ఉపదేశాన్ని ఆయనే యోగేశ్వరుడుగా వచ్చి చేస్తాడు. జ్ఞానం చానుయుగం బ్రూతే హరి సిద్ధస్వరూపధృక్ ఋషి రూపధర కర్మ యోగం యోగేశ రూపధృక్. సర్గం ప్రజేశ రూపేణ దస్యోన్ హన్యాత్ స్వరాడ్వపు కాలరూపేణ సర్వేషాం అభావాయ పృథక్ గుణ. ఈయన ప్రజేశ రూపేణ మరీచ్యాది ప్రజాపతి రూపంలో వచ్చి సర్గం ఆయా సృష్టిలను కూడా చేస్తాడు. ఈయనే మనుపుత్రుల రూపంలోనూ మనువుల రూపంలో లేదా రాజుల రూపంలో వచ్చి స్వరాడ్వపు రాజ శరీరాన్ని ధరించి దస్యూన్ హన్యాత్ బందిపోట్లని లేదా దోపిడీదారులని వాళ్ళందరినీ కూడా సంహరిస్తాడు. సంహరించి మిగతా ప్రజలకి రక్షణను కల్పిస్తాడు. ఈయన మళ్ళీ కాలరూపంలో వచ్చి సర్వేషాం అభావాయ అందరినీ లేకుండా కూడా చేస్తాడు. ఈయన కాలరూపంలో వాళ్ళ కాలం పిల్లలైతే గనక వాళ్ళకి యౌవన రూపంలో వస్తాడు, యువకులైతే వాళ్ళకి వార్ధక్య కాల రూపంలో వస్తాడు, వృద్ధులైతే గనక మొత్తం 100 ఏళ్ల ఆయుస్సు తీరిపోయిన తర్వాత వాళ్ళని అక్కడికి పూర్తి చేస్తాడు. కాలరూపేణ. ఒక్కొక్కప్పుడు అందరిది చాలనుకుంటే ప్రళయకాల రూపంలో తానే వస్తాడు. వచ్చి అందరినీ లేకుండా చేస్తాడు. ఒక్కొక్కళ్ళని లేకుండా చేస్తాడు, అందరినీ లేకుండా కూడా ఒకప్పుడు చేస్తాడు. అలా కాలరూపేణ సర్వేషాం అభావాయ వస్తాడు ఈయన. పృథక్ గుణ. ఎప్పుడు ఏ గుణం అవసరం ఉందో ఆ గుణాన్ని అప్పటికప్పుడు తీసుకుంటాడు. ప్రజేశ రూపేణ ప్రజాపతుల రూపంలో సృష్టి చేయాలి అంటే దానికి రజోగుణం కావాలి కదా. రజోగుణాన్ని స్వీకరించడం, ఆ పని చేయటం చేసేస్తాడు. మళ్ళీ స్వరాడ్వపు రాజరూపంలో అందరినీ రక్షించాలి పాలించాలి అనే ఉంటే గనక ఆ రూపంలో కావలసినటువంటి సత్వగుణాన్ని స్వీకరించడం, సత్వగుణాన్ని తీసుకుని ఆ పని చేసేయటం. మళ్ళీ అందరినీ సంహరించడం అనే పని వచ్చింది కదా, దానికి తమో గుణం కావాలి కదా, తమో గుణాన్ని కూడా స్వీకరించడం, దాంతో ఆ పని చేసి ఆ గుణాన్ని వదిలిపెట్టేయటం చేస్తాడు. సర్గం ప్రజేశ రూపేణ దస్యూన్ హన్యాత్ స్వరాడ్వపు కాలరూపేణ సర్వేషాం అభావాయ పృథక్ గుణ. అయితే ఇన్ని రూపాల్లో ఈయనే ఉన్నా, సృష్టి మొత్తం ఈయనే ఉన్నా, సృష్టిలో ప్రతి రూపంలోనూ ఈయనే ఉన్నా, స్తూయమానో జనైరేభి మాయయా నామరూపయ విమోహితాత్మభిర్నానా దర్శనైర్నచ దృశ్యతే. జనాలకు మాత్రం కనిపించడు అని ఆయన మీద కంప్లైంట్ చెప్పకూడదు. జనాలు ఆయన్ని చూడలేరు. జనైర్నదృశ్యతే. జనైర్నదృశ్యతే అంటే పాపం జనాల మాయకులు కదా. జనాల మాయకులైనప్పుడు ఆయన కానీ ఆయనంటే తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పాలి కదా. చెప్తేనే కదా జనాలకి తెలిసేది. అంటే స్తూయమానో జనైరేభి. జనైరేభి చాలామంది పెద్ద వాళ్ళు దానికోసం దిగారు. పెద్ద శాస్త్రజ్ఞులు దిగారు. వాళ్ళ దర్శనాలలో వాళ్ళ యొక్క శాస్త్రాలలో పరమేశ్వరుడు పరమాత్మ ఆయన యొక్క ఉనికిని గురించి చెప్పారు. చెప్పి రకరకాలుగా ఆయన్ని స్తుతి కూడా చేశారు. ఆయన లేనిదే అసలు ఈ సృష్టిలో కనీసం ఒక కుండ పెంకు కూడా పుట్టదు, కనీసం ఒక్క మొలక కూడా మొలవదు, కనీసం ఒక్క చినుకు కూడా పైనుంచి రాలదు అని వైశేషిక దర్శనం వాళ్ళు చెప్పారు. ఆయన లేనిదే యోగంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు అని యోగ దర్శనం వాళ్ళు చెప్పారు. అలా ఎవరికి వాళ్ళు తమ దర్శనాలలో పెద్దవాళ్ళందరూ కూడా ఈ పరమేశ్వరుడు యొక్క ప్రతిపాదనను చేశారు.
పరమేశ్వరుణ్ణి స్తుతి చేశారు, ప్రతిపాదన చేసి ఊరుకోలా. మిగతా వాళ్ళందరికంటే కూడా ఈయన గొప్ప అనే మాట కూడా చెప్పారు. స్తూయమానః జనైరేభిః. కానీ ఒక చిన్న తేడా వచ్చింది. ఒక చిన్న తేడాలో ఆ స్తుతి చేసిన వాళ్ళు కూడా మాయయా నామరూపయా విమోహితాత్మభిః. వాళ్ళకు కూడా ఎంత కాదన్నా నామరూపాత్మకమైనటువంటి నామరూప రూపంలో ఉండేటువంటి మాయా తాలూకు ప్రభావం వాళ్ళ మీద ఎంతైనా ఉండనే ఉంది. వాళ్ళు కూడా మాయకు లోబడ్డ వాళ్ళే కాబట్టి కొంచెం కొంచెం తేడాలతో చెప్పుకున్నారు. అందరూ ఒకే మాటతో చెప్పలేదు, కొంచెం కొంచెం తేడాలతో చెప్పారు. అందరూ వాళ్ళు పరమాత్మను అర్థం చేసుకున్నటువంటి తీరులో చెప్పారు, కానీ పరమాత్మ యొక్క నిర్గుణ స్వరూపాన్ని పరిపూర్ణంగా పూర్తిగా చెప్పలేరు. పూర్తిగా అయితే చెప్పలేరు, స్పృశించి ఊరుకున్నారు. వాళ్ళే అలా ఉంటే మాయయా నామరూపయా విమోహితాత్మభిః నానాదర్శనైః మిగతా వాళ్ళ ప్రజల సంగతి ఏం చెప్పాలి? వాళ్ళకి అసలు ఉన్నదే మాయ, నామరూపాత్మకమైన మాయ మీదే దృష్టి, నామ రూపం దీని మీదే దృష్టి, ఎంతసేపు దాని మీదే యావ. ఇలాంటి వాళ్ళు, దాని మీదే వ్యామోహం ఉన్నవాళ్ళు ఆయన నేను చూస్తారు. విమోహితాత్మభిః నానాదర్శనైః భేద దృష్టితోనే నిండిపోయి ఉన్నవాళ్ళు, భేద దృష్టే సత్యమైన దృష్టి అనేటువంటి అభిప్రాయంతో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఏమని చూస్తారు? వాళ్ళు చూడలేకపోయారు. చెప్పేవాళ్ళు చెప్పారు, పెద్దలందరూ చెప్పారు, వాళ్ళకు తెలిసినంత తీరులో చెప్పారు. వాళ్ళ మీద ఎంతో కొంత మాయా ప్రభావం అనేది ఉంది, కానీ వాళ్ళ మీద కంటే కూడా వీళ్ళ మీద మాయా ప్రభావం ఎక్కువ ఉంది, వినేవాళ్ళ మీద మాయా ప్రభావం ఎక్కువ ఉంది. దాంతో వినేవాళ్ళు అస్సలంటే అస్సలు అర్థం చేసుకోలేకపోయారు. స్తూయమానో జనైరేభిః మాయయా నామరూపయా విమోహితాత్మభిర్నానా దర్శనైర్న చ దృశ్యతే. ఇలా ఏతత్ కల్ప వికల్పస్య ప్రమాణం పరికీర్తితం యత్ర మన్వంతరాణ్యాహుః చతుర్దశ పురావిదః అనే తీరులో నేను నీకు కల్పం గురించి చెప్పాను అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఏతత్ ఇది చెప్పిందంతా నీకు కల్ప వికల్పస్య ప్రమాణం. కల్ప అంటే బ్రహ్మగారి ఆయుస్సులో ఒక భాగం. ఆ కల్పంలో బ్రహ్మగారి ఆయుస్సులో వికల్ప చాలా చిన్న భాగం, అవాంతర కల్పం. ఎంత అంటే 71 యుగాల పాటు సాగేటువంటి ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అనేటువంటి కాలం. ఆ ప్రమాణం, దాని తాలూకు పరిమాణాన్ని నేను నీకు చెప్పాను. దాంట్లో ఈ కాలంలో యత్ర మన్వంతరాణ్యాహుః చతుర్దశ పురావిదః 14 మన్వంతరాలు ఉంటాయి అని కాలవేత్తలు చెప్తారు. సరిగ్గా చెప్పుకోవాలి అంటే ఈ 14 మన్వంతరాలు కలిస్తే 1000 సంవత్సరాలు అనుకున్నాం, 1000 యుగాలు అనుకున్నాం కదా సుమారుగాను. ఆ 1000 యుగాలు బ్రహ్మగారికి, హిరణ్య గర్భుడికి 3 గంటలతో ఒక యామంతో సమానం. అలాంటి యామాలు 4 ఉంటే 4 ఇలాంటి కల్పాలు సాగితే ఒక రోజు ఆయనకి తీరుతుంది, ఒక పగలవుతుంది. అలాంటివి మళ్ళీ ఇంకో 4 అయితే ఇంకో రాత్రి పూర్తయితే మొత్తానికి ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి ఆయుస్సు ఆయనకి, సుదీర్ఘమైన ఆయుస్సు నడుస్తూనే ఉంది. అందులో ఒక చిన్న ముక్క, ఒక యామంలో ఒక చిన్న ముక్కనేదో మనం చెప్పుకున్నాము, ఒక గంటలో ఒక చిన్న ముక్కని చెప్పుకున్నాము అని మహర్షి గారు అంటున్నారు. ఏతత్ కల్ప వికల్పస్య ప్రమాణం పరికీర్తితం యత్ర మన్వంతరాణ్యాహుశ్చతుర్దశ పురావిదః అని. దీంతో అతి తక్కువ శ్లోకాలున్న 11 శ్లోకాలున్న 14వ అధ్యాయం పూర్తయిపోయింది. ఇది అష్టమ స్కంధంలోని 14వ అధ్యాయం. ఇందులో మన్వంతరానుచరితం పూర్తయిపోయింది. మన్వంతరానుచరితం తర్వాత మనువులు వీళ్ళందరూ ఏం చేస్తారు అనేటువంటి పరీక్షిత్ గారి ప్రశ్నకి సమాధానం ఉంది. మనువులు వాళ్ళ పాలనను వాళ్ళు చేస్తారు, మనుపుత్రులు కూడా తండ్రుల దగ్గర నుంచి రాజ్యాన్ని తీసుకుని వాళ్ళ పాలనను వాళ్ళు చేస్తారు. ఋషులేమో 4 యుగాలకి ఒకసారి వేదాలన్నీ అంతర్ధానం అయిపోతూ ఉంటే వాటిని తమ తపస్సుతో, పరమేశ్వర ఉపదేశంతో మళ్ళీ తిరిగి సాధించి వాటిని మళ్ళీ శిష్యులకి చెప్తారు. ఆ వేదాల్లోనే సనాతనమైన ధర్మం నచ్చేది నచ్చనిది అని కాకుండా మంచిది అనేటువంటి ధర్మం ఉంది. ఆ ధర్మం అందరికీ కావలసిన ధర్మం. ఆ ధర్మాన్ని మనువులు తాము ఆచరిస్తూ తమ ప్రజలతో కూడా ఆచరింపజేస్తూ ఉంటారు.
ఋషులు, మనువులు, మనుపుత్రులు ఈ పని చేస్తారు. దేవతలు కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి యజ్ఞభాగాల ప్రకారం, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతల ప్రకారం ఈ లోకాలన్నీ సక్రమంగా జరిగేందుకు, సక్రమంగా నడిచేందుకు దోహదం చేస్తూ ఉంటారు. ఇంద్రుడేమో భూమికి కావలసిన ప్రధానమైన వర్షాన్ని ఇస్తాడు, తన బాధ్యతలను తాను చూసుకుంటాడు, తన భోగాల్ని తను చూసుకుంటాడు, తన సాధన, తన సిద్ధి వీటన్నిటిని కూడా చూసుకుంటూ ఉంటాడు. శ్రీహరి మాత్రం ప్రతి ఒక్క రూపంలోనూ వచ్చి అందరికీ జ్ఞానము, దానితో పాటు కర్మ, దానితో పాటు యోగము ఇవన్నీ కూడా అందాలి అని ఆయా రూపాలలో వచ్చి ముప్పేట దాడి చేస్తూ ఉంటాడు. ఒకవైపు కర్మల్ని ఉపదేశం చేస్తాడు, ఆ కర్మల నుంచి యోగానికి వెళ్ళే దారి చూపిస్తాడు, యోగం నుంచి జ్ఞానానికి వెళ్ళే దారి చూపిస్తాడు, అవసరమైతే సాక్షాత్తు కర్మల నుంచి జ్ఞానానికి జంప్ ఎలా చేయాలి అని చూపిస్తాడు, అవసరమైతే యోగం నుంచి కర్మలకు వచ్చి జ్ఞానానికి వెళ్ళే దారి, లేదా యోగం నుంచి డైరెక్ట్గా జ్ఞానానికి వెళ్ళే దారి, ఇలా అన్నిటినీ చూపిస్తూ ఉంటాడు. అయితే చూపించే ఆయన ప్రతి అణువులోనూ ఉన్నాడు, కానీ చూసేవాళ్లే దానికి ఆయన్ని చూడటానికి సిద్ధంగా లేరు. ఆయన్ని చూపించడానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ పూనుకున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ తమ తమ దర్శనాలలో ఆయన్ని చూపించడానికి ఎంతో విశ్వప్రయత్నం చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన్ని స్తుతి కూడా చేశారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆయన్ని గురించిన ప్రస్తావనలు చేస్తూనే ఉన్నారు. కానీ చూసేవాళ్ల మీద మాయా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన, చెప్పేవాళ్ళ మీద ఉంది, చూసేవాళ్ళ మీద కూడా మాయా ప్రభావం ఎక్కువగా ఉండటం వలన ఆయన్ని జనాలు చూడలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ అధ్యాయంలో ప్రధానంగా మహర్షి గారు చెప్పారు. ఎలాగూ రాక 11 శ్లోకాల అధ్యాయం వచ్చింది. ఇంత తక్కువ శ్లోకాలున్న అధ్యాయం మనకి ఇంతవరకు రాలేదు. ఇక మీద ఎన్నిసార్లు వస్తుందో తెలియదు. అందువల్ల తక్కువ శ్లోకాలు వచ్చిన అధ్యాయం అనేటువంటి అవకాశాన్ని వాడుకుని మనం ఇక్కడికి ఆపేసుకుందాం. ఈరోజు పారాయణ కూడా తక్కువ వచ్చేటట్లే చేసుకుందాము. పరమాత్మ నిరంతరం మనకి ధర్మం కానీ, జ్ఞానం కానీ, యోగం కానీ, మరొక మంచి కానీ చేద్దామని తపన పడుతూనే ఉన్నాడు. తనను తాను చూపించుకోవటానికి ప్రతి దశలోనూ అడుగులు పెడుతూనే ఉన్నాడు. మనమే ఆయన వైపు అడుగులు వేయటం లేదు. మనమే ఆయనను చూడటానికి అడ్డంగా ఉండేటువంటి మాయను తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయటం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా ఈ అధ్యాయం ద్వారా మనం గ్రహించుకుని పరమాత్మను చూడటానికి మనకున్న మాయను మనం తొలగించుకోవాలి. దానికి తగ్గట్లుగా పరమాత్మ చెప్పిన ధర్మాచరణ, పరమాత్మ చెప్పిన వైదికమైన ధర్మాచరణ, వేరువేరే మనకు నచ్చిన ఇంపైన ధర్మాచరణ కాదు, వైదికమైన ధర్మాచరణ, ఆ ధర్మాచరణతో కావలసిన యోగం, దానితో కావలసినటువంటి జ్ఞాన మార్గం, వీటి వైపు మనం అడుగులు వేద్దాము. పరమాత్మను దర్శించుకోవటానికి కావలసిన యోగ్యతను సాధించుకుందాము అని నిర్ణయించుకుందాము. మనకు అలాంటి యోగ్యతను ఇవ్వవలసిందిగా ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుని ఈ 11 శ్లోకాల పారాయణను చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే చతుర్దశోऽధ్యాయః. రాజోవాచ మన్వంతరేషు భగవన్ యథా మన్వాదయస్త్విమే యస్మిన్ కర్మణి ఏన నియుక్తాస్తద్వదస్వ మే. ఋషిరువాచ మనవో మనుపుత్రాశ్చ మునయశ్చ మహీపతే ఇంద్రాస్సురగణాశ్చైవ సర్వే పురుషశాసనాః యజ్ఞాదయో యాః కథితాః పౌరుష్యస్తనవో నృపా మన్వాదయో జగద్యాత్రాం నయంత్యాభిః ప్రచోదితాః. చతుర్యుగాంతే కాలేన గ్రస్తాన్ శృతిగణాన్ యథా తపసా ఋషయో పశ్యన్ యతో ధర్మః సనాతనః తతో ధర్మం చతుష్పాదం మనవో హరిణోదితాః యుక్తాః సంచారయత్యద్ధా స్వే స్వే కాలే మహీం నృప పాలయంతి ప్రజాపాలాః యావదంతం విభాగశః యజ్ఞభాగభుజో దేవాః ఏ చ తత్రాన్వితాశ్చ తైః. ఇంద్రో భగవతా దత్తాం త్రైలోక్యశ్రియమూర్జితాం భుంజానః పాతి లోకాం స్త్రీన్ కామం లోకే ప్రవర్షతి. జ్ఞానం చానుయుగం బ్రూతే
हरिसिद्धस्वरूपधृक् ऋषिरूपधरः कर्म योगं योगेशरूपधृक् सर्गं प्रजेशरूपेण दस्यून्हन्यात् स्वराड्वपुः कालरूपेण सर्वेषाम् अभावाय पृथग्गुणः स्तूयमानो जनैरेभिः मायया नामरूपया विमोहितात्मभिर्नानादर्शनैर्न च दृश्यते एतत्कल्पविकल्पस्य प्रमाणं परिकीर्तितं यत्र मन्वन्तराण्याहुः चतुर्दश पुराविदः इति श्रीमद्भागवते पारमहंस्यां संहितायाम् अष्टमस्कन्धे चतुर्दशोऽध्यायः। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेमप्रार्थना। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलं श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।